కర్రీ ఫస్ట్ ఎగ్ ఫ్రై చేస్తున్నాం. ఎగ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాక వేసుకోవాలి. రుచికి సరిపడినంత అవి కూడా బాగా వేసుకోవాలి ఆయిల్లో. కొంచెం టమాటా, ఈ మూడు బాగా మగ్గిపోవాలండి. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు టమాటా, ఆనియన్ బాగా మగ్గిపోయండి. ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు, కారం యాడ్ చేసుకుంటున్నామండి. కొంచెం పసుపు, కారం, బాగా వేసుకోవాలి. మొత్తం మగ్గిపోయాక బంగాళదుంపలు, ఎగ్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాం. గరిటతో ఎక్కువ కలిపేయకూడదండి. ఎగ్ ఉండాలి కదా, ఇలా అంటే మొత్తం కలిసిపోద్ది. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవడం. ఇంకా అలా మగ్గిపోవాలండి పూర్తిగా కర్రీ అంతా. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నామండి. గ్రేవీ ఇష్టం లేని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత తీసేయడం. అంతే, ఎగ్ ఆలు కర్రీ రెడీ. అదిగుండే అలా కర్రీ దగ్గరికి అవుతుంది. అలా దగ్గరికి అవగానే తీసేయాలి. అంతే అండి, అంతే అండి. దగ్గర అయిపోయింది కదా, ఆయిల్ తేలిపోయినట్టు అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడం అండి. ఆలు ఎగ్ కర్రీ రెడీ. కుండ కదండి, ఆఫ్ చేసినా అలాగే ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి అయిపోతుంది.